సలీం మాట్లాడుతున్నాను. మాది సుప్రీం ట్రావెల్స్ కాంట్రాక్ట్ బస్సెస్ ఉన్నాయి మా దగ్గర. మా అన్న బండ్లు పొద్దుగాల పట్టుకున్నారు ప్యారడైజ్ దగ్గర. దానికి పర్మిట్ ఉన్నది, ఆర్సీ బుక్ ఉన్నది, ఇన్సూరెన్స్ ఉన్నది, గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తుంది, మాకు పర్మిట్ ఇస్తుంది గవర్నమెంట్ నడిపినకి, సైట్ సీన్లకి, పెరిగ్రీమ్స్కి, అలాగే ఎస్కర్చర్కి. కానీ ఈ ట్రాఫిక్ వాళ్ళు మాకు హరాస్మెంట్ చేస్తున్నారు. 31వ తారీఖు నుంచి ఏం వస్తున్నారంటే హెవీ వెహికల్స్ రావద్దు, తీసుకొచ్చి పిఎస్ కాడ మాకు ఎక్స్పెక్టేషన్. పిఎస్లో ఏమంటున్నారంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం మీ మీద అని చెప్తున్నారు. మేము దొంగతనం మేము చేయలేదు, మా బండ్లు మొత్తం క్లియర్ ఉన్నాయి. వీళ్ళు దానిలో అన్నెసరీ హరాస్మెంట్ చేస్తున్నాం. మాకు ఇది గవర్నమెంట్ నాకు పర్మిట్ ఇచ్చింది. మాకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పర్మిట్, హైదరాబాద్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ పర్మిట్. మేము నెలకు 60,000 కడుతున్నాం సార్. 3 నెలలకు 60,000 కడుతున్నాము. అడ్వాన్స్లో 2 months బిఫోర్ కడుతున్నాము. దేనికోసం అది కట్టేది? ఇది తిరగనికి సార్, పిలిగ్రిమ్స్, మ్యారేజెస్, ఎక్స్కర్షన్కి మేము కడుతున్నాం ట్యాక్స్ గవర్నమెంట్. లోకల్ సిటీ తిరగనికి. సిటీలో మేము ఆర్టీఓలు అడిగితే మా ప్రాబ్లం ఏం లేదు, ట్రాఫిక్ వల్ల ప్రాబ్లం, ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడమని చెప్తున్నారు. మేమేం చేయాలి సార్? ఎక్కడ పోవాలా? మా పరిస్థితి ఏంది? మేము గరీబ్ వాళ్ళము, బతకడానికి వచ్చినాం మేము. ఇదే మా బతుకు, వేరే బతుకు ఏం లేదు మాకు. మేమేం చేయాలి చెప్పండి సార్? పొద్దుగాల కూడా బండి నిజామాబాద్ పోయిండే, మా మొత్తం కిరాయికి పోయింది. ఇంకా మాకు 5,000 ఎక్కువ ఇచ్చి వేరే బండ్లో పంపించినాం మేము. ఈ 31 స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు నడుస్తుండే ఏం చెప్పలేకుండా మనం 31 స్టార్ట్ అయిపోయింది మొత్తం. స్టేజ్ క్యారేజ్ కాదు, సిటీ పర్మిట్ ఉంది సార్ మాకు. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ ఉంది కదా సార్. స్టేజ్ క్యారేజ్ కాదు మాది, కాంట్రాక్ట్ క్యారేజ్. కాంట్రాక్ట్ క్యారేజ్ వేరు. పోలీసులు ఏమంటారు సార్? ఇప్పుడు ఏం చెప్తారు? ట్రాఫిక్ పోలీసులు ఏమంటారు అంటే తీసుకొచ్చి పిఎస్ కార్డు ఎక్స్పెక్టేషన్. పిఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బండి మేము మీరు ఇవ్వను, సాయంత్రం మీరు ఇచ్చి పెడతాము, మీకు ఎఫ్ఐఆర్ రాస్తాము, సాయంత్రం ఎఫ్ఐఆర్ ఇస్తాము అంతే అంటున్నారు సార్. వాళ్ళు కారణం ఏం చెప్తారు? కారణం ఏమిటో మాకు అడగకు, పోయి ట్రాఫిక్లో అడగమంటే చెప్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ మా బండ్లు ఏమో కోర్టులో నడుస్తున్నాయి కేసులు, చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఈ కంటెంప్ట్ కోర్టు చేస్తే మా ప్రాబ్లం అయిపోతాం వాళ్ళకు. దాని గురించి మేము చెప్తున్నాం సార్, మాకు దయచేయండి. ఎందుకంటే మాకు న్యాయం ఇప్పండి అంతే. మాకు కావాల్సింది అదే. ఎందుకంటే మేము దాని మీద బతుకుతాము. మీరేమని అనుకోండి సార్. ప్యాసింజర్ బండ్లో కూర్చున్నారు, ప్యాసింజర్ సఫర్ అవుతున్నారు. వాళ్ళ ట్రైన్ తీసి పెట్టాలా, ఇవ్వండి సార్ తాళం చేయండి, తాళం చేస్తలేరు. బండి దొంగతనం లాగా తీసుకొచ్చి పెట్టుకుంటారు పిఎస్ కాడ. పొద్దుగాల 9 గంటలు తీసుకొచ్చినారు. 9 గంటలు ఇప్పటి వరకు మా 4 అవుతుంది, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, మాకేం చేయలేదు. మీరు ఏమనంటే సాయంత్రం 7 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఇస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు తాళం చేస్తే తీసుకొని ప్యాసింజర్ లగేజ్ తీసుకొని పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు బాలమరేదర్ పోండి, బయట బండ్లు ఉంటాయి ఆడ. నాగ్పూర్ కానీ, బొంబాయి కానీ, బెంగళూరు కానీ ఆ బండ్లు అక్కడ ఆగి ఉంటాయి. వాళ్ళకు ఏం హరాస్మెంట్ లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మేము డబ్బులు ఎందుకు ఇస్తాం సార్? మేము అందరికి మేనేజ్ చేసుకుంటాం.